లంకిణి దారి ఇచ్చాక హనుమ లంకా నగరంలోకి ప్రవేశించాడు. శత్రువుల కోటలోకి వెళ్ళినప్పుడు యోధులు గోడ దూకి వెళుతుంటారు. అలా హనుమ నేరుగా వెళ్లకుండా ప్రాకారం గోడ దూకి వెళ్ళాడు. లంకా నగరానికి శత్రు సంహారం కోసం వచ్చాడు కాబట్టి నగరంలో ఎడమకాలు పెట్టి దిగాడు. అద్భుతమైన అలంకారాలతో ఉన్న రాజమార్గంలో సూక్ష్మ రూపంలో ఉన్న హనుమ గెంతుకుంటూ వెళ్ళాడు. చీకటి పడినా ఆ రాజమార్గంలో ఉన్న భవనాల్లో రాక్షసుల ఆటపాటలతో ఇంకా సందడి ఉండనే ఉంది. వీధుల్లో కూడా చాలామంది రాక్షస సైనికులు తిరుగుతున్నారు. వారిలో ఎందరో రాక్షసులు వికృత రూపంతో ఉన్నారు. నగరంలోనే కనీసం లక్షల సైన్యం రావణుడి కోటను అనుక్షణం కాపాడుతోందని హనుమ అంచనా వేశాడు. అలా వెళుతూ వెళుతూ నగరంలోనే అతిపెద్ద రాజగృహం దగ్గరకు వచ్చాడు. ఎక్కువ సైన్యం అక్కడే కాపలా ఉండడంతో అదే రావణుడి మందిరమని హనుమ నిర్ధారించుకున్నాడు. రావణుడి గృహ ప్రాంగణానికి పెద్ద పెద్ద బంగారు తలుపులున్నాయి. ఆ గృహం మిగిలిన ఇళ్ల కంటే చాలా ఎత్తులో ఒక చిన్న పర్వత శిఖరంపై అందంగా కనిపిస్తోంది. సూక్ష్మ రూపంలో ఉన్న హనుమ రావణ ప్రత్యేక గృహంలోకి ప్రవేశించాడు. ఆ గృహం ఒక పెద్ద కోటలా ఉంది. అందులో గుర్రాలు, ఏనుగులు, విమానాలు, రథాలు ఎన్నో ఉన్నాయి. అలా చూసుకుంటూ రావణుడి రాజగృహంలో హనుమ సీతమ్మను వెతుకుతున్నాడు.